సకల సమస్యల పరిష్కారాలయం. ఓం జ్వాలాముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. భర్త పరస్త్రీ వ్యామోహం, భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్త కోడళ్ల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్, ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ. ఫోన్ నెంబర్ 9014339338. 3 రోజుల్లో 100% పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి. సింహరాశి వారి జాతకులు ఈ రోజు గడవడం చాలా కష్టం, అత్యంత దారుణమైపోతుంది. సాయంత్రం 5 గంటలు దాటాక ఒక ఊహించని విపత్తు కూడా కలగబోతుంది. ఏం జరగబోతుందో మీకు తెలిస్తే ఖచ్చితంగా షాక్ అయిపోతారు ఈ రాశి జాతకులు. ఈ రోజు గడవడం ఎందుకు కష్టమో, ఏం చేస్తుంది ఆ స్త్రీ అంటే ఒక స్త్రీనే ఇదంతా చేస్తుంది, ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫలితాలు ఈ రోజు దక్కబోతున్నాయి తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజు గుర్తు పెట్టుకోండి, నూతన పనులకు శ్రీకారం చుట్టొద్దు. నూతన అలవాట్ల విషయంలో జాగ్రత్త, చెడు వ్యసనాల విషయంలో జాగ్రత్త. ఎవరితో చిట్చాట్లు పెట్టడం, చర్చా గోష్ఠుల్లో పాల్గొనడం, సమయాన్ని వృధా చేసుకోవడం, సమయం గడపడం కోసం శత్రువులతో స్నేహితులు అనుకుని సమయాన్ని గడపడం జరుగుతుంది. ఈ రోజు అన్నింటా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా ఈ రాశి జాతకులు మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ రోజున ఒక స్త్రీ మీ రోజంతా కూడా, మీ సమయం అంతా కూడా నాశనం చేయడమే కాకుండా ఎన్నో ఇబ్బందికర ఫలితాలు సృష్టించేస్తోంది. పెద్ద పెద్ద సమస్యలు ఈ రోజున కంటి ముందు కనిపిస్తాయి, కానీ ఆ సమస్యల్లో మీరు దిగకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. కంటి ముందు కనిపించే ప్రతిదీ నిజం కాదని గుర్తుంచుకోండి. కంటికి ఏదైతే ఈ రోజు ఇంపుగా కనిపిస్తుందో వాటి నుండి దూరంగా ఉండండి. అనవసరపు ఖర్చుల జోలికి వెళ్ళొద్దు. అలాగే ఎవ్వరికీ సాయం చేయొద్దు. ఏ విధమైన సాయాన్ని కూడా అస్సలు చేయొద్దు. మాట సాయమైనా, చేత సాయమైనా, ధనం సాయమైనా, లేదా ఎవరికైనా తోడుగా ఇక్కడి వరకు రమ్మంటే దూర ప్రయాణాలు చేయడానికి వెళ్ళడానికైనా ఈ రోజు సాహసించొద్దు. మీ యొక్క సమయం అంతా కూడా ఒంటరిగా మౌనంగా ఉండిపోండి. మీ పనులు మీరు చేసుకోండి. ఎదుటి వారి పనిలో జోక్యం కూడా చేసుకోవద్దు. ఇదంతా రాహు గోచార స్థితి సరిగ్గా లేకపోవడమే ఇందుకు మూల కారణము. ఈ రోజున మరి ముఖ్యంగా శాంతం లేదా ప్రసన్న వదనం ఇలాంటి భావాలతో కూడిన పేరు వచ్చిన ఒక స్త్రీ మీ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసేందుకు కంకణం కట్టుకుంది. ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే లాభాపేక్ష కలిగిన దారులను మీకు చూపిస్తుంది. ఆదాయం వస్తుందని కానీ, లేదా మీకు సంతోషం కలుగుతుందంటూ మభ్య పెడుతుంది. ముఖ్యంగా ఆ యొక్క స్త్రీతో జాగ్రత్త. వారు చెప్పే ఏ విషయంలో అయినా తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పెట్టుబడులు పెట్టడం, నూతన కార్యాలు మొదలు పెట్టడం మిమ్మల్ని నూతన దిశగా అడుగులు వేయిస్తుంది. తత్ఫలితంగా మీకు లాభం కలుగుతుందంటూ పదే పదే మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఈ స్త్రీ. కావున ఈ యొక్క స్త్రీ మాటల వలయంలో అస్సలు పడవద్దండి. ముఖ్యంగా ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ జీవితం చాలా మారిపోతుంది. ఈ రోజున మాత్రం మీరు మీ యొక్క పనులు ఇతరుల మీద ఉంచడము, అంటే మనం పని చేసేటప్పుడు అశ్రద్ధ వహించి మన పనిని ఎదుటి వారికి అప్పచెప్పడం లాంటివి చేస్తూ ఉంటాము. ఇలా చెయ్యొద్దు. ఏదైనా ముఖ్యమైన పని అయితే ఆఖరికి కుటుంబ సభ్యులను కూడా నమ్మవద్దు. తస్మాత్ జాగ్రత్త. నిత్యము కూడా శివ భగవాన్ని స్మరించడం మీకు మేలు కలగచేస్తుంది. అంతేకాకుండా వీలైతే కుటుంబం మొత్తాన్ని తీసుకుని శివాలయానికి వెళ్ళండి. మీ చేతులతో పరమశివునికి నీటితో అభిషేకం చేసినా చాలు, మీ కష్టాలు చెప్పుకున్నా చాలు, శివ భగవానుడు మీ కష్టాలను తప్పక తొలగించేస్తాడు. ముఖ్యంగా సింహరాశి వారి జాతకులు చేస్తుంది తప్పిదం ఏమిటంటే భగవంతుణ్ణి నమ్ముతారు, కానీ జరిగే అద్భుతాన్ని నమ్మరు. నా కష్టం తొలగిపోతుందా, అలా జరగదేమో, జరుగుతుందో లేదో అన్నట్లుగా సంకోచంగా ఉంటారు. ఇలా అస్సలు చేయొద్దండి.
భారం మొత్తం భగవంతునిపై వేయండి. మీ మంచి మనసు, మీరు చేసిన పుణ్య కార్యాల ప్రతిఫలితం తప్పక మీపై ఉంటుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్.